కాకినాడలో ప్రభాస్ నటించిన కల్కి 2898 సినిమాల్లో నటించిన బుజ్జి సందడి చేసింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా హాల్లోని బుజ్జి వాహనం కాకినాడలో సందడి చేసింది. కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్లో మంగళవారం ప్రదర్శనకు గురువారం వాహనాన్ని ఏవీజీ సినిమాస్ మేనేజర్ మధు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ, భాస్కర్ రాజులు ప్రారంభించారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు బుజ్జి వాహనాన్ని సెల్ఫీల్లో బంధించుకున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ఆలోచనతో మహేంద్ర కంపెనీ సహకారంతో ఈ బుజ్జి వాహనాన్ని సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేశారు. ఈ కార్యక్రమం రాజు, సూర్యనారాయణ రాజు, సత్యనారాయణ మూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. కల్కి మూవీలో ఉన్న బుజ్జిని ఇప్పటివరకు మనం 9 స్టేట్ల వరకు కవర్ చేసాం. తర్వాత మన హైదరాబాద్ తిరిగి వచ్చింది. హైదరాబాద్ తర్వాత తెలుగు స్టేట్లు ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం అని చెప్పి తెలుగు స్టేట్లో కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు స్టేట్లో ఫస్ట్ విజయవాడ టచ్ చేసామండి. విజయవాడలో 2 ప్లేసుల్లో పెట్టాం. తర్వాత భీమవరం వెళ్ళాం. భీమవరంలో ది హ్యూజ్ క్రౌడ్, లైక్ 1 lakh అబౌవ్ క్రౌడ్ వచ్చింది. అండ్ 5 lakhs వరకు 5 కిలోమీటర్ వరకు ర్యాలీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత రాజమండ్రి, ఇప్పుడు కాకినాడ వచ్చాం. కాకినాడలో ఉన్న అభిమానులకి చాలా ధన్యవాదాలు. చాలా కూల్ గా ప్రెసెంట్ గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అంతే పద్ధతిగా ఇక్కడ ఉండి బుజ్జిని చూస్తున్నారు. దానికి చాలా కల్కి మొత్తం థ్యాంక్స్ చెప్తుంది. అండ్ ఈ వెహికల్ ప్రత్యేకించి చెప్పాలంటే మన మూవీలో వాడింది ప్రభాస్ గారు అయినా, ఇక్కడికి వచ్చింది మాత్రం బుజ్జి అయినా సరే ప్రభాస్ గారిని ఎంత వాల్యూ ఇచ్చి చూస్తారో బుజ్జిని కూడా అంతే వాల్యూ ఇచ్చి చూస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి 7 crores వరకు ఖర్చు అయిందండి. ఇది ప్రాపర్ ఎలక్ట్రికల్ వెహికల్. 40 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది. 6.5 ton వెయిట్ వస్తుంది టోటల్. అండ్ మనకి రెగ్యులర్ కార్ లో ఉన్నట్లే లైట్స్, ఏసీ అన్ని ఉంటాయండి.